ఈ వీడియో చూస్తున్న నా ప్రేక్షక దేవుళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనం ఇక్కడ హైదరాబాద్లోని వనస్థలపురంలోన వినాయక ఓల్డేజ్ హోమ్ నుంచి మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. పాపం మ్యాక్సిమం అయితే 50-60 సంవత్సరాల నుంచి వీళ్ళకి వయసు పైబడింది కాబట్టి వృద్ధాశ్రయం ఇది. వయసు పైబడి వాళ్ళకి మతిస్థిమితం లేకపోవడం, అలాగే పక్షవాతం వచ్చిన పేషెంట్లు కానీ, అలాగే అనేక ఎన్నో వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ మనకు తెలిసే ఉంటుంది. బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, అలాగే మరికొన్ని. నా వంతు నేను డబ్బు సాయం చేయకపోవచ్చేమో కానీ నా వంతుగా నా మనస్ఫూర్తిగా కనీసం ఒక 2-3 సంవత్సరాలు నేను ఇక్కడ పనిచేశాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి సేవ చేసినందుకు ఆ దేవుడు నిజంగా మా అమ్మ నాన్న కూడా ఇలాగే బతికి ఉంటే నేను వాళ్ళకి ఖచ్చితంగా నేను సేవలు చేసేవాడిని. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు నా కళ్ళ ముందట లేకుండా వెళ్ళిపోయారు. నాకు 8 ఏళ్ల వయసు నుంచినే నాకు అమ్మ నాన్న దూరం అయిపోయారు. అప్పటి నుంచినే నా జీవితం అంతా తలకిందులుగా మారిపోయింది. ఇంకా నా జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు నేను తప్పక భరించాల్సి వచ్చిందనమాట. మనం చేసే పని అది నలుగురికి ఉపయోగంగా ఉంటుందంటే మనం చేసే పని అది నాకు తెలిసిన వాడికైతే తప్పైతే కాదు. ఎందుకంటే మనం నలుగురికి సేవ చేస్తున్నాం, నలుగురికి మనం ఆదర్శంగా నిలుస్తున్నాం, ఒక నలుగురికి మనం సాయం చేస్తున్నాం అంటే అది నా దృష్టిలో అది గొప్ప విషయమే కావచ్చు. నాకు తెలిసి ఈ పని చేయడం దేవుడికి సేవ చేసుకున్నట్టే నేనైతే అనుకుంటున్నాను. అలాగే మనం చేసే ఒక మంచి పనికి ఆ దేవుడు ఖచ్చితంగా తోడుంటాడని నా నమ్మకం. ఇంగ్లీష్ పెట్టవా? వద్దు అమ్మా, వద్దు. ఇటు చూడు, అక్కడ చూడు, అటు చూడు, అటు అక్కడ చూడు. ఆగి వద్దు. నువ్వు తిను, నువ్వు తిను, నువ్వు తిను. తప్పు తప్పు తప్పు. అమ్మ తిను, మంచిదా నేను. అమ్మ తప్పు తప్పు తప్పు. ఏదో తెలియని బాధ మన మనసులో ఉన్నా కానీ ఓపిక అనేది మనిషికి చాలా అవసరం అనేది నేను ఈ మధ్య చాలా వరకు అయితే తెలుసుకున్నాను. మనిషికి ఓపిక అనేది చాలా అవసరం. బ్రతకాలంటే ఈ జీవన పోరాటంలో ఖచ్చితంగా ఓపిక అనేది ఉండాలి. ఓపిక లేనిది మనం ఏ పని సరిగ్గా చేయలేము, ఎక్కడ సరిగ్గా బ్రతకలేము అనేది నా మాట. మనకెన్ని పరిస్థితులు, మనకెన్ని బాధలు, కష్టాలు ఉన్నా కానీ ఎదుటి వారితోటి మనం వాళ్ళని సంతోషంగా ఉండేటట్టు మనం చూసుకోగలిగితే అదే మనకి 10,000. మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకురాము, పోయేటప్పుడు మనం ఏం పట్టుకుపోము. కాబట్టి మనం అందరితోటి ఉండాలి. నమస్తే పెట్టు, ఆయనకి నమస్తే పెట్టు. నాకేమొద్దు, మీరు మంచిగా ఉండాలి. నమస్తే పెడతాను. ఇంకా పైకి ఇంకా ఇతను ఒక గవర్నమెంట్ టీచర్ అన్నమాట. అనుకోకుండా స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ తర్వాత నుంచనే తనకి అంతా మర్చిపోయాడు, గతం అంతా మర్చిపోయాడు. వాళ్ళ గతాన్ని మర్చిపోయినా కానీ వాళ్ళ పిల్లల మీద ప్రేమతోటి వాళ్ళని గుర్తు చేసుకోవడం అనేది చాలా విశేషం అన్నమాట. ఎక్కడి గూటి పక్షులో కానీ వయసు మళ్ళిన తర్వాత ఇక్కడ వినాయక ఓల్డేజ్ హోమ్ అని 30-35 మంది దాకా ఇక్కడ సేద తీరుతున్నారు. వాళ్ళతోటి మనం సరదాగా మాట్లాడితేనే వాళ్ళకున్న బాధలు, కష్టాలు అనేవి కొంచెం అన్నా తగ్గుతాయని నా ఆలోచన. వాళ్ళతోటి మనం వాళ్ళకి జరిగిన సంఘటనలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వాళ్ళతోటి మనం ముచ్చటిస్తే
వాళ్ళ మనసులో ఉన్న బాధ ఏందో మనకి తెలుస్తుంది. అలాగే మనకి ఇక్కడ రుచికరమైన భోజనం కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈరోజు మనం చూస్తున్నాం కోడిగుడ్లు, ఎగ్స్. మనం వాటిని ఒలిచి ఇప్పుడు పక్కకు పెడుతున్నాం. చూడండి, వాటిని ఒలిసి గుడ్లని నీట్గా కడిగి వాళ్ళకి భోజనంలో వడ్డిస్తాను అనమాట. చూడండి, ఈరోజు అయితే పప్పు, క్యారెట్ కర్రీ, పెరుగు, చారు, ఇలా 4-5 ఐటమ్స్ వాళ్ళకి ఇప్పుడు డైలీ పెడుతూ ఉంటాం అన్నమాట. పొద్దున టిఫిన్ పెడతాం, అలాగే ఇప్పుడు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం. రుచికరమైన ఈ కోడిగుడ్లని వాళ్ళకి మనం ప్రతిరోజు మనం అందిస్తాం అన్నమాట. అలాగే మా సార్ గారు ఇప్పుడే వచ్చారు. మా సార్ గారికి బీపీ ఎంత ఉందో చూడడానికి లక్ష్మి ఇప్పుడే పెట్టిందనమాట, చూస్తుంది. అలాగే ఈ వీడియో తీస్తున్నానని మా సార్ కూడా తెలియదు అనమాట. ఇంతవరకు నేను వీడియో చేస్తున్నానని వాళ్ళిద్దరికీ తెలియకుండా నేను వీడియో తీశాను. ఇంకా చెప్పాలంటే సకల సౌకర్యాలు ఇంత దగ్గర ఈ ట్రస్ట్ను నడిపిస్తున్న మా సార్ గారికి, మా మేడం గారికి ఇప్పుడు వాళ్ళని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దగ్గర ఒక 5-6 సంవత్సరాల సంది వాళ్ళు ఈ ట్రస్ట్లో పనిచేస్తూ ఇలాంటి వృద్ధులకి సేవ చేయడం అనేది చాలా మంచి ఆలోచన. ఇది వనస్థలిపురం దగ్గరలో గురుద్వార్ రోడ్ అనే ప్లేస్లో ఉందన్నమాట. ఇక్కడ మీకు బోర్డుతో సహా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ గల్లీ చూడండి, మీరే చూడండి, వినాయక ఓల్డేజ్ హోమ్ ట్రస్ట్. ఇక్కడ నుంచినే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఏ రూట్ నుంచి రావాలి, ఏ రూట్లంగా వెళ్ళాలి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. చాలా బాగుంటుంది. మా మేడం కూడా చాలా మంచిది. అందరితోటి ప్రేమగా అన్యోన్యంగా మాట్లాడుతుంది. వాళ్ళతోటి సరదాగా కాసేపు అలా టైం స్పెండ్ చేస్తూ లోనే మాకు హోమ్కి వచ్చిన కూరగాయలు మేము పట్టుకొచ్చుకుంటున్నాం. అలాగే వాటిని అక్కడ పక్కకు పెట్టేసి సరదాగా వాళ్ళతోటి మాట్లాడుకునే పని మీద. మాది తెలంగాణ. మీది మీది తెలంగాణనా ఆంధ్రానా? జిల్లా మీది ఆంధ్రానా? మీది ఆంధ్రానా? నల్లగొండ జిల్లా. ఆంధ్రానా మీది? హోమ్ ట్రస్ట్ అనేది ఒక దేవాలయం లాంటిది. ఆ దేవుడు ఓపిక ఉన్న వాళ్ళకి మాత్రమే ఒక బాధ్యత అనేది ఉపజెప్తారనమాట. ఇలాంటి బాధ్యత తీసుకున్న మా సారు మేడం గారికి చాలా ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు. నిజంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు ఓపిక అనేది నేను నేర్చుకున్నాను. ఎంత ఓపిక అనేది ఎంత తెచ్చుకోవాలి, ఎంత కంట్రోల్ చేసుకోవాలనేది నాకు తర్వాత అర్థమైంది. ఎంతో కోపాన్ని నేను దిగమింగు. ఆ అమ్మ తన 3 బిడ్డలు ఎప్పుడొస్తారు నన్ను అడిగేది. తన 3 బిడ్డలు ఇక్కడికి వచ్చేగల తనకి కళ్ళల్లోంచి ఆనందం ఏడుస్తుంటే నాకైతే చాలా బాధ అనిపించింది అనమాట. తన సంతోషాన్ని చూస్తుంటే నిజంగా నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అమ్మా నాన్నలకి ఒంట్లో బాగలేనప్పుడు చివరి క్షణంలో చూసుకున్నవాడే నిజమైన మహానుభావుడు.